హే ఎవ్రీవన్, ఈ వీడియోలో గిట్‌హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. ఆల్రెడీ నేను గిట్‌హబ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. జస్ట్ బ్రీఫ్‌గా చూసి ఈ వీడియోలో అకౌంట్ అనేది క్రియేట్ చేద్దాము. మనకి గిట్‌హబ్ 2 ఉన్నాయి. 2 వేరు వేరు. గిట్ అనేది ఏంటంటే ఒక అప్లికేషన్. అది మన లోకల్ సిస్టమ్‌లో ప్రాజెక్ట్‌లోని చేంజెస్, డిఫరెంట్ వెర్షన్స్ అన్నీ ట్రాక్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. కానీ మన లోకల్‌లో కాకుండా ఇంటర్నెట్‌లో సేమ్ అదే స్ట్రక్చర్ మనకి కావాలి. అదే చేంజెస్ ట్రాక్ చేసుకోవడం, వెర్షన్స్ అవన్నీ మనం మేనేజ్ చేయాలి అని అంటే మనకి వన్ ఆఫ్ ది సొల్యూషన్ ఏంటి అని అంటే గిట్‌హబ్ అనమాట. గిట్‌హబ్ అనేది ఒక వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్‌లో మన లోకల్‌లో ఎలా అయితే గిట్‌ని యూజ్ చేసుకొని ఏవైతే చేస్తున్నామో అవన్నీ మనము ఆ వెబ్‌సైట్ ద్వారా చేయొచ్చు. అక్కడ కూడా మనకి సేమ్ ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్ అనేది ఉంటుంది. దాన్నే రిపాజిటరీ అని అంటామనమాట. సో, దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనంటే ఇంటర్నెట్‌లో అవైలబుల్‌గా ఉంది అనంటే దాని మీద మనము డిఫరెంట్ పర్సన్స్‌కి యాక్సెస్ ఇవ్వడం ద్వారా ఒక ప్రాజెక్ట్ మీద డిఫరెంట్ పర్సన్స్ వర్క్ చేస్తారు. రియల్ టైమ్‌లో మనకి జరిగేది అదే. ఒక ప్రాజెక్ట్ మీద నంబర్ ఆఫ్ పర్సన్స్ వర్క్ చేస్తారు. సో, ఇప్పుడు మన లోకల్ సిస్టమ్‌లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి వాళ్ళకి కావాలి. వాళ్ళ లోకల్ సిస్టమ్‌లో వాళ్ళు ఏదైతే చేంజెస్ చేశారో అవి మనకి కావాలి. అంటే మనం ఏం చేయాలి? మన లోకల్‌లో ఉన్న చేంజెస్ ఆ గిట్‌హబ్ అనే వెబ్‌సైట్ ఏదైతే ఉందో దాంట్లో అప్డేట్ చేయాలి. సో, నేనిప్పుడు అప్డేట్ చేశాను అనుకుందాం. సో, ఇప్పుడు మనం చేసిన చేంజెస్ వేరే వాళ్ళకి కావాలి. అంటే ఏంటి సపోజ్ డెవలపర్ 2 ఉన్నారు. వాళ్ళ లోకల్ సిస్టమ్‌లోకి కావాలి. అంటే ఏం చేయాలి? మళ్ళీ గిట్‌హబ్ నుంచి వాళ్ళ లోకల్ సిస్టమ్‌లోకి తెచ్చుకోవాలి. సో, ఇప్పుడు డెవలపర్ 2 కూడా వాళ్ళ లోకల్ సిస్టమ్‌లో ఏవైనా చేంజెస్ చేశారనుకో అవి మళ్ళీ గిట్‌హబ్‌లోకి పంపించొచ్చు. పంపించాక మళ్ళీ గిట్‌హబ్ నుంచి వేరే ఎవ్వరికి కావాలన్నా వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఇలా ఎంతమందైనా మనకి ఆ ఒక్క ప్రాజెక్ట్ మీద చేంజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ లోకల్‌లో చేసుకొని అవి గిట్‌హబ్‌లోకి అప్డేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు గిట్‌హబ్ అనేది అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. మనము ఏదైనా బ్రౌజర్‌లోకెళ్ళి గిట్‌హబ్ అని టైప్ చేసినట్టయితే మనకి ఫస్ట్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో గిట్‌హబ్.కామ్ అది ఓపెన్ చేయాలి. సో, దీంట్లో మనకి స్టార్టింగ్‌లో టాప్‌లో సైన్ ఇన్, సైన్ అప్ అని ఉన్నాయి. మనము కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సైన్ అప్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సో, ఇప్పుడు మనము ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలనమాట. సో, నేను ఒక డమ్మీ ఈమెయిల్ అనేది ఇస్తున్నా. కోడ్ టెస్ట్ ఎంఎస్ ఇది ఇస్తున్నా. తర్వాత మనము పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో, నేను ఒక సింపుల్ పాస్వర్డ్ అనేది పెట్టుకున్నాను. సో, ఇక్కడ మనకి ఏమడుగుతుందంటే ఈ పాస్వర్డ్‌లో అట్‌లీస్ట్ 1 నంబర్ అనేది ఉండాలి అని చెప్పి ఇస్తుంది. సో, కంటిన్యూ పెట్టాను. తర్వాత యూజర్ నేమ్. సో, మనకి మన అకౌంట్‌కి ఏదో ఒక యూజర్ నేమ్ అనేది మనం ఇచ్చుకోవాలి. సో, నేనిక్కడ కోడ్ టెస్ట్ అని చెప్పి సీఎస్ ఓల్డ్ అని చెప్పి ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే యూజర్ నేమ్ అనేది ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది అని చెప్తుంది. సో, నేను సీఎస్ ఓల్డ్ తెలుగు అని చెప్పి ఇస్తున్నా. ఇక్కడ బ్లింక్ అయ్యి వచ్చింది. సో, నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఒక పజిల్ అనేది వస్తుంది. మనకి ఇది హ్యూమనా కాదా చేసేదని టెస్ట్ చేయడం కోసం ఒక పజిల్ అనేది ఇస్తారు. ఆ పజిల్‌ని సో, ఇప్పుడు మనకి క్రియేట్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకేమంటుందంటే ఈ ఈమెయిల్‌కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలనమాట. సో, ఇప్పుడు మనకి ఇది వెరిఫికేషన్ కోడ్ అనమాట. సో, ఇక్కడ మనకి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. సో, మనకి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టయితే ఈ ఎంతమంది ఉన్నారని చెప్పి అడుగుతుంది. జస్ట్ నేను 2-5 అని చెప్పి తీసుకుంటున్నా. స్టూడెంటా? టీచరా? అని అడుగుతుంది. నేను టీచర్ అని పెడుతున్నా. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకి గిట్‌హబ్‌లో డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఏం కావాలి అని అనుకుంటే అవి మనం చెక్ చేసుకోవాలి. జస్ట్ నేను డిఫాల్ట్‌గా కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తున్నాను.
సో ఇక్కడ మనకి గిట్ హబ్ అనేది ఫ్రీ ఫ్రీ సర్వీస్ ఉంది అండ్ పెయిడ్ సర్వీస్ ఉందన్నమాట. సో రియల్ టైంలో మనకి కంపెనీస్ ఇక్కడ పెయిడ్ ఫీచర్ అనేది తీసుకుంటారు. సో నేను ఇక్కడ ఫ్రీ ఫీచర్ మీద కంటిన్యూ ఫర్ ఫ్రీ అనేది క్లిక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఇలా వచ్చిందనమాట. జస్ట్ ఇంతే గిట్ హబ్ అకౌంట్ అనేది ఈజీ క్రియేట్ చేయడం. ఇక్కడ మనకి క్రియేట్ రిపోజిటరీ అని ఉందన్నమాట. సో రిపోజిటరీ అంటే ఏంటి, మన ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్ అనమాట. ఆ ఫోల్డర్ అనేది ఒక లొకేషన్ లో మనకి సేవ్ అయి ఉంటుంది ఈ గిట్ హబ్ సర్వర్ లో అనమాట. సో నేను ఈ రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆ రిపోజిటరీ నుంచి మన లోకల్ కి ఎలా చేంజెస్ అనేవి తెచ్చుకోవాలి అండ్ మన లోకల్ చేంజెస్ గిట్ హబ్ లోకి ఎలా అప్డేట్ చేయాలి అవి ఫర్దర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.